వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ ధైర్యం ఉంటే ఇవాళ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చుకోవాల్సిన కర్మ ఏం పట్టింది అని నా ఇష్టం అండి. మా పార్టీ మాకు క్యాండిడేట్లు ఉన్నారు, మాకు బెస్ట్ క్యాండిడేట్గా మేము దందా పెడుతున్నారట. ఈ మధ్యన ఇదివరకు హీరోయిన్గా ఇప్పుడు విలన్గా ఉన్న నియోజకవర్గం ఈయన, లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఒక రౌడీలాగా వీధి గుండాలు. ఇప్పుడు రెడ్ డైరీలో మీ పేరు ఉంది. ఎర్రి పుష్పం లోకేష్, వాడు ఎర్ర పుస్తకంలో అందరి పేర్లు రాసుకున్నాడంట. వాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఏదో చేస్తాడంట. మేము అనుకుంటే ఈ గ్యాప్లో చేయగలం, అది వాడు తెలుసుకోవాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి ఏమన్నా ఒంగోలు ఎంపీగా వెళ్ళబోతున్నారు. నన్ను తీసుకుపోయి లాస్ట్ మినిట్లో వేస్తే అది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఓటర్స్ ఎక్కువ, నాకు ఎవరూ పరిచయం లేదు. రేపు నామినేషన్ అంటే ఈరోజు ఇస్తే నేను ఎలా గెలుస్తాను? దీన్ని ఇవ్వటం అనరు, తడిగుడ్డతో గొంతు కోయటం అంటారు. 10 సంవత్సరాల పాటు 2 సార్లు మీకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు చంద్రబాబు గారు, అయినా మీరు దాన్ని నిలుపుకోలేకపోయారు. ఎందుకంటే నాకు ఆ రెడ్డి అనే పొగరు, ఆ రెడ్డి అనే అహంకారం, ఆ రెడ్డి అనే ఫీలింగ్ ఉండింటే. మీకు మెగా కుటుంబంతో గొడవ ఉందా, లేకపోతే మీరు రాజకీయంగా విమర్శిస్తున్నాం అనుకుంటున్నారా? సో ఇప్పటికైనా మళ్ళీ పాత పిల్లల మీద ప్రేమ వచ్చినందుకు సంతోషం. ఒక రహస్యం చెప్పండి. ఇదివరకు మీ మీద రెడ్ లైట్ లాంటి ఆరోపణలు చేశారు. అదొక క్వశ్చనా? ఒక జర్నలిస్ట్ అడగకూడదు కదా. మన రెడ్డి గారు బాగా ఏడిపిస్తున్నారు. మీ పెద్దిరెడ్డి గారు, రోజారెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళనైతే కదిలించలేదు. నేను రెడ్డి అని ఇన్నేళ్ళకి తెలిసింది వాళ్ళకి. రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇద్దరు కలిసి. మీరు ఇంత తెలుగు మాట్లాడుతూ ఉంటే నాకు అది పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నారు.